ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్లో భారత జట్టు అన్ని విభాగాల్లోనూ విఫలమై ఓటమి చవిచూసింది. ఈ ఓటమిపై భారత ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ స్పందిస్తూ స్కెడ్యూల్ విడుదలైనప్పుడే ఇది సెమీఫైనల్ చేరడానికి అత్యంత కీలకమైన మ్యాచ్ అని తమకు తెలుసని ఒప్పుకున్నారు. అయితే ఈ పెద్ద మ్యాచ్లో భారత బ్యాటర్లు భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయారని, ఫీల్డర్లు క్యాచ్లు వదిలేశారని, బౌలర్లు కూడా ఒత్తిడికి లోనయ్యారని ఆయన పేర్కొన్నారు. దీప్తి శర్మ మినహా మిగిలిన బౌలింగ్ విభాగం అంతా చాలా అనుభవం లేమితో ఉందని, అంతర్జాతీయ క్రికెట్లో రాణించడానికి వారికి కనీసం 24 నెలల సమయం ఇవ్వాలని కోచ్ కోరారు. అలాగే ప్రపంచ స్థాయి ఫీల్డర్ అయిన రాధా యాదవ్ 2 క్యాచ్లు వదిలేయడం దురదృష్టకరమని, రాబోయే మ్యాచ్ల్లో ఆమె పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికా జట్టు ముఖ్యంగా మరిజన్నే కాప్ అద్భుతంగా ఆడటం వల్లే భారత్కు ఈ పరాజయం ఎదురైందని ఆయన ప్రత్యర్థి జట్టును అభినందించారు. మరోవైపు ఈ టోర్నీలో భారత్ సాధించిన మొదటి 2 భారీ విజయాలు జట్టులోని లోపాలను కప్పిపుచ్చినప్పటికీ మధ్యవరుస మిడిల్ ఆర్డర్ వైఫల్యం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. హర్మన్ ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిక్స్, యాస్తికా భాటియా వంటి సీనియర్ ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం వల్ల ఓపెనర్లు రిచా ఘోష్లపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. బ్యాటింగ్ ఆర్డర్లో స్థిరత్వం లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. అయితే ఓటములు జట్టులోనే సమస్యలను గుర్తించడానికి సహాయపడతాయని గతంలో హర్మన్ ప్రీత్ చెప్పినట్లు ఈ పరాజయం భారత్కు ఒక మేల్కొల్పు లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. టోర్నీ ఇంకా ముగిసిపోలేదని, రాబోయే 2 మ్యాచ్ల్లో తమ పూర్తి సామర్థ్యంతో ఆడితే భారత్ మళ్లీ పుంజుకుంటుందని మజుందార్ నమ్మకం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బలమైన ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కొని టైటిల్ రేసులో నిలవాలంటే మిడిల్ ఆర్డర్ ఫామ్లోకి రావడం భారత్కు అత్యంత కీలకం.